మిత్రులకి నమస్కారము. 2026 జనవరి సంక్రాంతి సెలవుల సందర్భంగా మేము విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ఉన్న కొత్త కొత్త అంశాలని చూసి వద్దామని అనుకున్నాము. దానికై తిరుమల ఎక్స్ప్రెస్ని ఒంగోలులో క్యాచ్ చేసి విశాఖపట్నం వెళ్ళాము. విశాఖపట్నము చాలా మంచి నగరం. సివిల్ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. పట్టణం కూడా ఎక్కువ రద్దీగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నాము. అక్కడ విశాఖపట్నంలో కైలాసగిరిలో కొత్తగా కట్టినటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జిని కూడా చూద్దామన్నది మా యొక్క మెయిన్ ఉద్దేశము. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అన్నీ చూపిస్తాను. చాలా బాగుంది. ఈ వీడియోని చివరి దాకా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కైలాసగిరి చాలా బాగుంటుంది. ఇక్కడ కైలాసగిరి చూడటమే కాకుండా సీషోర్ కూడా చూసాము, అది వేరే వీడియోలో చూపిస్తాను. ఈ కైలాసగిరి పోవాలంటే బస్టాండ్ నుంచి 10A నెంబర్ బస్సులో కైలాసగిరి బస్టాండ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఈ కొద్ది బస్సులు మాత్రమే కొండ మీదకి వెళ్తుంటాయి. ఆ కొండ మీదకి వెళ్ళే బస్సుల్ని మనం ఎంచుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో దిగినప్పుడు దృశ్యం. ఈ విధంగా ఫ్రెష్ అప్ అయ్యి కైలాసగిరికి ప్రయాణిస్తున్నాము. ఇది లెఫ్ట్ సైడ్ బస్సులో కూర్చొని లెఫ్ట్ సైడ్ మాత్రమే తీశాను. అంటే రైట్ సైడ్ ఎక్కువగా సముద్రం ఉంటుంది, సీషోర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇలా మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది. జనసమ్మర్దత ఎక్కువగా లేకుండా మౌనంగా ఉండవలసినంత ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఆ 5 స్టార్ హోటల్స్ చూడండి, చాలా బాగుంటుంది. కనీసం ఒక 3 to 4 డేస్ అక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తేనే మనం అన్నీ చూడగలం. మనకు ఆంధ్ర నుంచి వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ ఉన్నాయి. అలానే అన్ని ముఖ్యమైనటువంటి స్టేషన్ల నుంచి తిరుపతి నుంచి వెళ్ళొచ్చు, గుంటకల్ నుంచి వెళ్ళొచ్చు, హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇవి ఏ వెళ్ళినా కూడా దాదాపు విజయవాడని కేంద్రంగా చేసుకొని విజయవాడకి 350 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఉంటుంది. విశాఖపట్నం స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే స్టేషన్లో దగ్గరలో ఎలాంటి పెద్ద లాడ్జెస్ లేవు. ఇక్కడ డబుల్ డక్కర్ బస్సు ఉండటం చూశాను. ఈ డబుల్ డక్కర్ బస్సును గనక మనం పైన గనక కూర్చోగలిగితే విశాఖపట్నం యొక్క అందాలన్నీ కూడా దాదాపు చూడవచ్చు. ఇది కైలాసగిరి వైపు వెళ్తున్నది బస్సు. చూడండి, అక్కడ కైలాసగిరి అని రాసి ఉంది. ఈ దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడ రోప్వే కూడా ఉంది. అంటే ఈ వైర్కి ఈ తొట్లులాగా ఉండి తొట్లలో ప్యాసింజర్స్ని తీసుకెళ్ళే అరేంజ్మెంట్ కూడా ఉంది. ఇలా తొట్లలో కూడా మనం ప్రయాణించవచ్చు. ఇది కూడా ఒక మంచి అనుభూతి అవుతుంది. అవకాశం ఉంటే మీరు అలా కూడా వెళ్ళండి. ఇది బాగా దట్టమైన అడవిలాగా చెట్లతో ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ కైలాసగిరి. దాదాపు కైలాసగిరి యొక్క పై భాగానికి చేరుకున్నట్టే. ఇక్కడ ముఖ్యంగా స్కై బ్రిడ్జ్ చూడటానికి 5 మందికి 1100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా కాంటిలివర్ బ్రిడ్జ్. వాస్తవంగా ఇదిగోండి, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టర్మ్స్ అన్నీ ఇక్కడ రాస్తున్నారు. మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు మళ్ళీ కూడా చూపిస్తాను. వాటిని మీరు నిశ్చితంగా చూశారంటే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇది మీకు ఆసక్తి ఉంటే దీన్ని పూర్తిగా స్టడీ చేస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ ముఖ్యంగా ఈ కాంటిలివర్ బ్రిడ్జ్ లేదా గ్లాస్ బ్రిడ్జికి ఆన్లైన్ బుకింగ్ అంటూ ఏమీ లేదు. దాదాపు 1100తో 5 మంది దాకా ప్రయాణించవచ్చు, విజిట్ చేయొచ్చు. ఇక్కడ దాదాపు 10 నిమిషాలు మాత్రమే ఆ బ్రిడ్జ్ మీద ఉంచుతున్నారు, గ్లాస్ బ్రిడ్జ్ మీద. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. దాదాపు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం లేదా నైట్ 8 గంటల దాకా ఈ నిర్వహణ ఉంది. ఇది జర్మనీ నుంచి తెప్పించినటువంటి గ్లాస్తో కట్టినటువంటి బ్రిడ్జ్ అట. ఇదిగోండి, మేము 5 మందికి తీసుకున్నటువంటి టికెట్ దాదాపు 1100 ఫ్రెండ్స్గా వెళ్తే. ఈ గ్లాసుకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు
చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే కింద లొకేషన్ కనబడుతున్నందువల్ల వాళ్ళకేదో పడతామా అన్న భయంతో వెళ్తుంటారు. అలాంటిది ఏమీ జరగదు. స్ట్రైట్‌గా హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే వేగంగా అడుగులేయడము, అందరూ కలిసి ఒకేసారి అడుగులేయడము, గట్టిగా తట్టడము అలాంటివి మాత్రం చేయకూడదని చెప్పింది. దీని మీదకి దాదాపు 30 మందిని పంపిస్తున్నారు. దాదాపు 100 మంది దాకా వెళ్ళొచ్చు కానీ ముందు జాగ్రత్త చర్యగా 30 మందికి మించి అలో చేయటం లేదు. ఈ బ్రిడ్జి 55 మీటర్ల పొడవు ఉంది. దీన్నే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు. దాదాపు 862 అడుగుల ఎత్తుంది చివరి భాగము. ఇది డిసెంబర్ 1వ తారీఖు 2025న ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద చూడండి ఎలా నడుస్తున్నారో, చాలా జాగ్రత్తగా భయంగా నడుస్తున్నారు. ఈ బ్రిడ్జి దాదాపు 55 మీటర్ల పొడవు ఉంది. ఈ బ్రిడ్జి మొత్తం కూడా ఒకే ఒక స్తంభం మీద బేస్ అయి ఉంది. ఆ మధ్యలో స్తంభం ఉంటుంది, అటువైపు బ్రిడ్జ్ ఉంది, అది పూర్తిగా లోయలోకి ఉంటుంది. అక్కడి నుంచి కనుక చూస్తే మనకు పూర్తిగా సముద్రము చాలా అందంగా కనపడుతుంది. అలానే చుట్టూ ఉన్న కొండలు అన్నీ కూడా లొకేషన్స్ చాలా బాగా కనబడతాయి. ఈ బ్రిడ్జి మీదకి మన చెప్పులతో కానీ షూస్ వేసుకొని పోకూడదు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి సాక్స్ ఇస్తున్నారు. ఆ సాక్స్ని మాత్రమే వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే బ్రిడ్జ్ మీద గీతలు పడటం అలా జరిగితే దాని పారదర్శకత లేదా ట్రాన్స్పరెన్సీ దెబ్బతింటుంది. కాబట్టి తర్వాత అంత బాగుండదు దాన్ని ఉపయోగించుకోవాలంటే. ఇలా ఎడ్జికి వచ్చిన తర్వాత సముద్రం చూడండి ఎలా కనపడుతున్నదో. ఇది భీమిలి వైపు వెళ్ళేటువంటి రోడ్డు. వెహికల్స్ చూడండి ఎలా వెళ్తున్నాయో. మొత్తానికి మంచి బ్యూటిఫుల్ లొకేషన్. ఇలా అంటే ఈ బ్రిడ్జి ఎడ్జి చూడండి జాతీయ పతాకంతో రెపరెపలాడుతున్నది. అక్కడికి పోయేటప్పుడు మన కిందికి చూస్తే ఇలా లోయ కనబడుతుంది. ఆ లోయ మీద ఉండేటువంటి ప్రొజెక్షన్ నుంచి మనం ముందుకెళ్ళి దాదాపు ఆ చివరికి లేదా ఎడ్జికి చేరుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా భయపడుతూ అడిగేస్తున్నారు. మనం అలాంటి ఫీలింగ్ లేకుండా ధైర్యంగా అడిగేయగలిగితే బాగా ఫాస్ట్గా వెళ్ళగలం. ఇది దాదాపు ఎడ్జికి వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతంగా కనబడుతుంది. భీమిలి వైపు వెళ్ళే రోడ్డు అయితేనేమి, సముద్రం బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం, అలా రైట్ సైడు విశాఖపట్నంలోకి దారి. టౌన్ వైపు రావాలంటే రైట్ సైడు, భీమిలి వైపు లెఫ్ట్ సైడ్ ఉంది రోడ్డు. ఇక్కడికి చేరుకోవడానికి రోప్వే ఒక మార్గం అయితే మరొకటి రోడ్డు మార్గం. ఈ విధంగా ఏ విధంగా అయినా కూడా మనం మన ఇంట్రెస్ట్ని బట్టి అవకాశాన్ని బట్టి వస్తుండొచ్చు. అందరూ చూడండి సాక్స్ ధరించున్నారు. అయితే తప్పనిసరిగా ఇక్కడ ఎలాంటి చప్పిడి చేయకుండా నెమ్మదిగా నడవాల్సి ఉంటుంది. సాక్స్ వేసుకొనే నడవాలి. జాతీయ పతాకం గాలికి బాగా రెపరెపలాడుతూ ఎగురుతున్నది. ఇక్కడికి సహజంగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే చాలా సరదా చేయొచ్చు. చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కైలాసగిరి కొండలాగా ఉండటమైతేనేమి, మంచి ఫారెస్ట్ లాంటి వాతావరణము, అంతేకాకుండా మంచి శివుడి విగ్రహము అన్నీ ఉండటము, అలానే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. మన ఇండియాలోనే ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇక్కడే ఉందని చెప్తున్నారు. ఇది సముద్రం. దూరంగా మనకు ఫాగ్ ఉన్నందువల్ల సరిగ్గా కనబడటం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చినటువంటి షిప్ యొక్క క్యాబిన్ ముందు భాగం చూడండి. ఇక్కడ మీకు కనపడింది క్యాబిన్, దాని వెనుక భాగం షిప్. ఆ విధంగా కొట్టుకొచ్చి రెక్క అయింది, అంటే ఈ తీరానికి వచ్చి ఆగిపోయింది. ఇంకా అది వెనక్కి వెళ్ళటం కుదరదు. పైన కైలాసగిరిలో టాయ్ ట్రైన్ ఉంది. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిల్లల్ని ఒకసారి రౌండ్ వేయచ్చు. దాదాపు 200 రూపాయల టికెట్ లాగా ఉంది. అయితే మేము పోయిన టయానికి దాన్ని ఆపి ఉన్నారు. బహుశా మీల్స్ టైం కాబట్టి ఆపి ఉంటారు.
ఇందులో ఏసీ కోచ్ ఒకటి, నాన్ ఏసీ అంటే ₹100, ₹160 టికెట్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ రైడ్లు కొండ చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. కైలాసగిరి కొండ మీద ఒక చిన్న రోడ్డు చూడండి ఎంత బాగుందో. ఇది శివుడి పార్వతుల యొక్క విగ్రహం వైపు దారి తీస్తుంది. మంచి గార్డెనింగ్ ఉంది, చాలా బాగుంది. బాగా మొక్కలు పెంచున్నారు, ఆహ్లాదంగా ఉంటుంది. శివపార్వతుల విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా కూడా పిల్లలతో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేయగలరు. సాధారణంగా ఎండల కాలం కాకుండా వింటర్లో పోతేనే చాలా బాగుంటుంది ఇక్కడికి. ఎందుకనంటే ఎండల కాలం ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్కువగా ఉండి మనం విశాఖపట్నంలో ఉండబుద్ధి కాదు. కాబట్టి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ 3 months ఇక్కడ ప్రశాంతంగా తిరగడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ టైంలోనే అక్కడికి వెళ్ళి చూసి రాగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.